నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులను ఖండించే దేశాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉందన్నమాట. ఇప్పుడే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూసుకుంటే కువైట్ దేశం పైన ఇరాన్ దాడులను మేము ఖండిస్తూ ఉన్నాము. దీనికోసం కువైట్ దేశం తీసుకొని పోయే చర్యలకు అన్నిటికీ మేము మద్దతుగా నిలుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కువైట్ యువరాజు గారికి ఫోన్ చేసి ఈ యొక్క విషయం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ గారికి మనం చూసుకుంటే యూకే నుంచి అయితే ఒక ఫోన్ రావడం జరిగిందనమాట. అలా యూకే ప్రధానమంత్రి గారు మనం చూసుకుంటే కువైట్ యువరాజు గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ యొక్క సంభాషణ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత చారిత్రక సంబంధాలను ప్రతిబింబిస్తూ కువైట్ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు తెలిపిన సందేశానికి ప్రశంసలు వ్యక్తం చేస్తూ కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి తరపున కువైట్ యువరాజు 3వ చార్లెస్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరాన్ చేస్తూ ఉన్న పదే దాడులను బ్రిటన్ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పేసి యూకే ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కువైట్ భద్రతా స్థిరత్వానికి పూర్తి మద్దతునిస్తామని చెప్పి కువైట్ లో బ్రిటిష్ వాయురక్షణ వ్యవస్థలను మోహరించామని చెప్పేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన ఈ యొక్క ఫోన్ లో మాట్లాడినప్పుడైతే కువైట్ యువరాజు గారికి తెలియజేయడం జరిగింది. నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటానికి నిరంతర సమన్వయం ముఖ్యమని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం యూకే ప్రధానమంత్రి గారు కువైట్ యువరాజు గారికి ఫోన్ చేసి ప్రస్తుతం అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న మిసైళ్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకునేందుకు, వాటిని గాలిలోనే పేల్చివేసేందుకు కువైట్ దేశానికి మేము అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పంపించాము. ఇంకా మరికొన్ని పంపిస్తాము. కువైట్ దేశం యొక్క రక్షణ బాధ్యత మాది కూడా అని చెప్పేసి యూకే ప్రధానమంత్రి గారు పునరుద్ఘాటించారు. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.